దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. యేసయ్య పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. మనల్ని కూడా పరిశుద్ధులుగా ఉండమన్నాడు. దానికి కావలసిన సామర్థ్యం ఇచ్చాడు, కృపనిచ్చాడు, దయనిచ్చాడు, కనికరాన్ని కుమ్మరించాడు. చూడండి, 16వ అధ్యాయము లూకా సువార్త 19వ వచనము. ధనవంతుడు ఒకడు ఉండెను, ఊదా రంగు బట్టలు, సన్నపు దార వస్త్రములు ధరించుకుని ప్రతి దినము బహుగా సుఖపడుచుండెను. లాజారు అని ఒక దరిద్రుడుండెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండుట, అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకున్నాడు. పేదవాడు, బాగా పేదవాడు ధనవంతుడి దగ్గర ఎలా జీవించాడో మనకు సామ్యము తెలుసు. దాని గురించి ఇది ఒక ఉపమానము. లాజర్ అనే ఒక మనుషుడు ధనవంతుడి దగ్గర జీవిస్తున్నాడు. ప్రతి దినము బహుగా సంతోషపడుతున్నాడు. బహుగా సంతోషపడుతూ ఈ లాజర్ అనేవాడేమో ధనవంతున ఇంట వాకిట పడి ఉండుట, అతని బల్ల నుండి పడు రొట్టె ముక్కలు ఆకలి తీర్చుకున్నట్టు పేద స్థితి. ధనవంతుడు పేద స్థితి, ఇక్కడ ధనవంతుడు. ఇద్దరు చనిపోయి అబ్రహాము రొమ్మునేమో లాజరు అనుకున్నాడు, ధనవంతుడేమో నరకములో, నరక కూపములో బహుగా కాలుతున్నాడు. అలా కాలుతున్నప్పుడు ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకునుట, కొనుక్కోబడుట, ధనవంతుడు కూడా చనిపోయి పాతిబెట్టబడుట. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచుండును. కనులెత్తి దూరము నుండి అబ్రహాము అతని రొమ్మున ఆనుకుని లాజారును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలుతో నీళ్లతో నుంచి నా నాలుకను చల్లార్చుటకు లాజారును పంపమని నేను అగ్నిజ్వాలలతో యాతన పడుచున్నానని కేకలు వేయుచున్నాను. బైబిల్ ఒక వచనము ఉన్నది అంటే అది నిజము. ఈ సత్యవేదములో మనకి కనపడే ఈ 16వ అధ్యాయములో ఒక సువార్త, దీన్ని ప్రజలులోకి తీసుకువెళ్ళాలి. ఎందుకంటే ఒక పాతాళం ఉంది, మంచి చేస్తే మంచి జరుగుద్దంట, స్వర్గం ఉందంట, చెడు చేస్తే నరకం ఉందంట అని వాళ్ళకి తెలుసు, వాళ్ళ గ్రంథాల్లోనే ఉన్నాయి. కానీ చెడుని ఎందుకు ప్రేమిస్తున్నారు? చీకటిని ఎందుకు ప్రేమిస్తున్నారు? ఎందుకంటే అక్కడ ఉండే ఒక తక్కువ సమయంలో వారు పొందుకునే అల్పకాల పాప భోగం ఉంది చూసారా, దాన్ని విడిచిపెట్టలేకపోతున్నారు. అందుకే బహుగా సుఖపడుచుండెను. ఎవరు? ధనవంతుడు. చూడండి, కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఎంత దీనస్థితి! ఎంత భయంకరమైన పరిస్థితులు గుండా లాజరు వెళ్తున్నాడు. వర్షం అందరికీ సమానంగా పడుతుంది కదా, కాయగూరలు అందరికీ ఒకటే రేటు కదా. మరి ఒకరికి ఎక్కువ జీతం, ఒకరికి తక్కువ జీతం. వారి వాదాన్ని బట్టి, వారి జీవితాన్ని బట్టి, వారు మలుచుకుని ఉద్యోగాలను బట్టి, వ్యాపారాలను బట్టి, వాళ్ళకున్న వ్యవసాయాన్ని బట్టి, వాళ్ళకున్న పొలాలను బట్టి, వాళ్ళకున్న ఆస్తులను బట్టి, అంతా కేటగిరీలు బట్టి వారు
దేవుణ్ణి వెతుకుతారేమో, న్యాయాన్ని వెతుకుతారేమో, ధర్మాన్ని వెతుకుతారేమో అని దేవుడు అన్ని గ్రంథాల్లో అన్ని మతాలుగా చేసి పెట్టాడు. ఇప్పుడు ఇన్ని రకాలుగా మారిపోవడానికి కారణము, ఇంత దిక్సూచిగా మారిపోవడానికి కారణము ఒక్క యేసుక్రీస్తుతోనే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అనే ఒకే ఒక నినాదము నిలబడుతుంది. అదే ప్రేమ. విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ, ఈ మూడాటుల్లో ప్రేమే నిలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ అగ్ని జ్వాలలతో యాతన పడుచున్నాడు. అగ్గి ఆరదు, పురుగు చావదు, ఆత్మకు చావు లేదు. ఈ ఆత్మ యుగ యుగాలు దేవుని దగ్గరైనా ఉండాలి, లేకపోతే నరకంలోనైనా కాలుతూ ఉండాలి. ఎంత భయంకరమైన స్థితి చూడండి. ఈ విషయాన్ని ప్రపంచము, ప్రపంచము పాడైపోతుందిరా, నువ్వు సిలువెక్కాలి, నువ్వు రక్తం కార్చాలి, ఈ అమూల్యమైన రక్తం చేత ప్రజల్ని కడగాలి అంటే ఒప్పుకున్నాడండి. విధేయుడవ్వాడండి. లోక పాపం అంతా కూడా ఆయన మీద పడిపోతే ఆయన ఓర్చుకున్నాడు. ఆ ఓర్పుతో సహించాడు. లోక పాపం అంతా ఆయన మీద పడిపోతే ఆయన సహించి 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 ఓర్చుకుని మనకి తన స్వరక్తమిచ్చి కొని కృపను వెదజల్లాడు. ఈ కృపను వెదజల్లినప్పుడు మనం మనలాగా ఉండలేం కదా. నేను కాను, నా యందు క్రీస్తే జీవించుచున్నాడు. ఇప్పుడు మనకులాగా ఉండలేము. ఎందుకంటే ఇతరులకి చెప్పాలని ఒక ఆవేదన. ఈ ఆవేదనలో దేవుడు మనలో మట్టి ఘటంలో ఉండి అందరికీ పరిచయం అవుతున్నాడు. ఈ మట్టి ఘటంలో జీవిస్తూ అందరికీ అంతటా మారు మనసు పొందాలని వెండి బంగారంలో కొనలేదండి, తన అమూల్యమైన రక్తం ఇచ్చి కొన్నాడు మనకి. అలా కొంటే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమని ఈ లాజరు దేవునితో ఉన్నాడు. ఈ ధనవంతుడేమో నరకంలో కాలుతున్నాడు. అదే స్టోరీని మనము కన్ను మూస్తే ఎక్కడుంటాం? ఈ ఆత్మ ఈ శరీరాన్ని విడిచి వెళ్ళిపోతుంది, కానీ ఈ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? ఒకసారి ఆలోచిస్తే ఎంత బాగుంటుంది. అందరికీ పరిచయం అయితే ఈ వాక్యం ఎంత బాగుంటుంది. ఈ సత్యం అందరికీ తెలిస్తే ఎంత బాగుంటుంది. అందరూ రక్షించబడితే ఎంత బాగుంటుంది. అందరూ అంతటా మారు మనసు పొందితే ఎంత బాగుంటుంది. పాపము వల్ల వచ్చే జీతము మరణము. అదే యేసుక్రీస్తునందు మనకి నిత్య జీవము. నమ్మితే యేసుక్రీస్తునందు నిత్య జీవం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, దినదినము బహుగా సుఖపడుచున్న ధనవంతుడు, దరిద్రుడేమో దేవదూతలు కొనిపోయి అబ్రహాము రొమ్మున అనుకొనబడుట. అవునయ్యా, అబ్రహామా, తండ్రి అయిన అబ్రహామా, నాయందు కనికరపడి తన వేలుకొనతో నీళ్ల ముంచి నా నాలుకను చల్లార్చుటకి లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలలతో యాతన పడుచున్నానని ధనవంతుడు అంటున్నాడు. ఆత్మకు సావు లేదయ్యా. ఉంటే పరలోకంలోనే ఉండాలి, లేకపోతే
నరకంలోనే ఉండాలి. ఆత్మకు చావు లేదు నాయనా. ఈ సత్యం అందరికీ తెలిస్తే ఎంత బాగుంటుంది. అందరూ అంతటా మారు మనసు పొందితే ఎంత బాగుంటుంది. అందరూ సత్యం తెలుసుకుంటే ఎంత బాగుంటుంది. అందరూ నిజదేవుడిని సృష్టికర్తని తెలుసుకుని జీవిస్తే ఎంత బాగుంటుంది. శత్రు పాదాల కిందకు వస్తాడని చెప్పావు. నీ కృపలో వర్ధిల్లింపచేయి తండ్రి. నీకే స్తోత్రాలు. స్తుతి మహిమ ఘనత ప్రభావాలు యేసుక్రీస్తు నామములో చెల్లిస్తున్నావు తండ్రి. ఆమేన్.